రెడ్డికి డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదని అన్నారు. కేంద్ర మంత్రిగా హైదరాబాద్ తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ లో బీజేపీకి ప్రజల డిపాజిట్ కూడా చేశారని అన్నారు. రాకుండా ఇక ఆర్థిక ఇబ్బందులున్న 80% హామీలు అమలు చేశామని అన్నారు. 3 ఏళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు గాని అభివృద్ధి గాని ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే ఇక కిషన్ రెడ్డి గారు అందులోనూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో రెండవ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇంటర్ స్కూల్ తాయిక్వాండో సబ్ జూనియర్ 2025 పోటీలు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి. తాయిక్వాండో ఛాంపియన్షిప్ అసోసియేషన్ కోశాధికారి సిహే మారుతి వరప్రసాద్ హాసరై పోటీలను ప్రారంభించారు. ఇక క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి తమను తాము రక్షించుకునే విధంగా నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. ప్రతి పోటీలో జయాపజయాలు సర్వసాధారణమని, ఓడిపోయామని కుంగిపోకుండా మరోసారి ప్రయత్నిస్తే విజయం తప్పక సాధిస్తామని సూచించారు. ఇక పోటీల్లో విజేతలకు మీర్ వహజ్ అలీఖాన్, అదేవిధంగా మహేశ్వరు, కొమ్మయ్య, మల్లిక, గుర్రం కృష్ణ, నరసింహ, బి కృష్ణ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ యొక్క ఈవెంట్ని ఈఎస్ఎస్ సిస్టమ్ ద్వారా అందరికీ మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తూ దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా అలాంటి టెక్నిక్స్ని ఈఎస్ఎస్ని మేము ప్రొవైడ్ చేసి దాని మీద మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి గాడ్జెస్ పైన ఫైట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో చాలా నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆడడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే ఉద్దేశంతో టెక్నికల్గా వీళ్ళందరికీ ప్రాపర్ టెక్నిక్స్ అడాప్ట్ చేయడానికి ఇవన్నీ మేము అరేంజ్ చేసి చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు ప్రోగ్రామ్. విజయవాడ సెక్రటరీ వాజ్ అలీఖాన్ గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, టెక్నికల్ కమిటీ చైర్మన్ నరసింహ సార్ గారు, సెక్రటరీస్ అక్షయ్, అగైన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన ప్లేయర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. మెడల్స్ కొట్టిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఇక్కడ కొట్టిన వాళ్ళు నెక్స్ట్ నేషనల్కి ట్రై చేయవలసిందిగా, నెక్స్ట్ జనవరిలో నేషనల్ గేమ్స్కి నేషనల్ వచ్చేసరికి ఫిబ్రవరిలో ఉన్నది నేషనల్. జనవరి ఎండింగ్ 28కి అఫీషియల్ టోర్నమెంట్ మన సరూర్ స్టేడియంలోనే 28కి పెడుతున్నాము. అందరూ ప్లేయర్స్ అందరూ పాల్గొనవలసిగా అందరినీ కోరుకుంటున్నాము.
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం జలాలపూర్కు చెందిన పలువురు ఓటర్లు తమ ఇండ్ల ముందు బోర్డులు ఏర్పాటు చేశారు. మా ఓటును డబ్బుకి మద్యానికి అమ్ముకోం, నిజాయితీతో గ్రామాభివృద్ధికి కృషి చేసి అభ్యర్థికి సర్పంచ్గా ఎన్నుకుంటామంటూ పలకలపై రాసి ఇంటికిటికి తగిలించారు. అయితే జిల్లాలో కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు ఓటు హక్కు అవగాహన కల్పిస్తున్నారు. దీంతోనే చైతన్యమై ఈ విధంగా పలకలపై రాసినట్లు గ్రామస్తులు వరలక్ష్మి, ఇక రమాదేవి, గంగల సువర్ణ, కస్తూల సత్యనారాయణలు వివరించారు. మా గ్రామం జలాల్పూరు, బొమ్మలరామరం మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి. నిన్న బొమ్మల రామారంలో కలెక్టర్ గారి మీటింగ్ జరిగినది. కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్ళాము. మేము మద్యము, డబ్బు, బహుమతులు ఇవి తీసుకోకుండా ఓటు వేయాలి. నా ఓటు మాత్రం నేను స్వచ్ఛందంగా ఓటు వేస్తాను. మద్యానికి కానీ, డబ్బుకే కానీ, బహుమతులే కానీ లొంగకూడదు. గ్రామ అభివృద్ధి జరగదు. గ్రామం అభివృద్ధి జరగాలంటే మనము డబ్బు, మద్యము తీసుకోకుండా నిన్న బొమ్మల రామారం మండలంలో జరిగిన ఓటు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ హనుమంతరావు సార్ గారు రావడం జరిగింది. సారు ఓటు అవగాహన గురించి చాలా మంచి విషయాలు చెప్పిండు. మద్యానికి కానీ, డబ్బుకు కానీ, బహుమతులకు కానీ లొంగిపోవద్దని చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ప్రయాణం వెనుక మొదటి అడుగు ఉండాలనేసి అనుకున్నాను. నా మార్పు ఏదో నాలో ఎందుకు జరగకూడదు అనేసి నేను అనుకున్నాను. నా ఓటు మాత్రం మద్యానికి కానీ, డబ్బుకు కానీ, గిఫ్టులకు కానీ లొంగిపోననేసి నా ఓటును మంచి వ్యక్తికి వినియోగించుకుంటానని అనుకుంటున్నాను. ఈ విషయం గిన అందరిగిన ఇదే విషయము మంచి విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా డోనుకల్ మండలం ఏలవాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా భానత్ ఉపేందర్ నామినేషన్ వేశారు. దివంగత తల్లూరి బాబు ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా భానత్ ఉపేందర్ పోటీలో ఉన్నాడని తాళ్ళూరి గంగాధర్ తెలిపారు. నామినేషన్ల సందర్భంగా దివంగత తాళ్ళూరి బాబు విగ్రహం వద్ద భానత్ ఉపేందర్ నివాళులర్పించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత తాళ్ళూరి బాబు చేసిన సేవలు ఉపేందర్ను గెలిపిస్తాయని గంగాధర్ ఆకాంక్షించారు. ఇక ఉయ్యాలవాడ గ్రామ ప్రజలు మంచి వైపు ఉండి ఉపేందర్ను గెలిపించాలని కోరారు. ఉయ్యాలవాడ గ్రామంలో కుట్ర రాజకీయాలకు చోటు లేదని హెచ్చరించారు. మా ఊరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అందరూ మెచ్చిన నాయకుడు ఉపేందర్. అందరు కలిసి నిల్చోబెడదామని చెప్పారు. ఎందుకంటే చాలా సౌమ్యుడు, అందరికి అందుబాటులో ఉండేవాడు. ఇట్లాంటి వ్యక్తి ఉంటే గ్రామానికి మంచిది, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరవేయచ్చు అని చెప్పేసి అందరూ అనుకొని ఎన్నుకున్నాం. తాళ్ళూరి బాబు గారు అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేశారు. అటువంటి తాళ్ళూరి బాబు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం వల్ల అందరి మద్దతుతో ఈ భానత్ ఉపేందర్ గారిని నిల్చోబెట్టడం జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలు కొనసాగింపుగా ఈయన కంటిన్యూ చేస్తా అని చెప్పారు. సో ఉపేందర్ గారు యాక్చువల్గా చాలా అనేక విషయాల్లో అందరికీ అందుబాటులో ఉండేవాడు. సో తను మాకు యాక్చువల్గా అందరు కలిసి ఎన్నుకున్నారు అన్నమాట. సో దీన్ని కొనసాగింపుగా మనం ఏదైతే అనుకుంటున్నామో నేను పర్సనల్గా ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జనాలకు అందుబాటులో ఉండాలని కోరుకున్నానో అట్లాంటి కార్యక్రమాలని మనం కొనసాగింపుగా అనేక కార్యక్రమాలని మా ఉయ్యాలవాడని చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఈయన కరెక్ట్ పర్సన్ అన్నట్టుగా అనిపించింది నాకు కూడా. సో గ్రామ ప్రజలందరూ ఇతన్ని ఎన్నుకొని వార్డు మెంబర్స్ అందరినీ ఎన్నుకుంటే నేను నా స్వచ్ఛంద కార్యక్రమాలు మెరుగ్గా ఉయ్యాల వల్లనే ఫస్ట్ చేస్తూ ఉంటాను. మిగతా ఊర్లన్నింటినీ దాన్ని కొనసాగింపుగా మండలం మొత్తం తిరుగుతానని చెప్తున్నాను. ఈయన గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ గెలుపుతోటి తాళ్ళూరి బాబు గారికి ఒక కృతజ్ఞత లాంటిది మనం అందరం కలిసి అందిస్తామనేది నేను అనుకుంటున్నాను. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పిట్టెల శ్రవణ్ గెలుపు కోసకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి శ్రవణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. ఎమ్మెల్యేగా నేనున్నా, ఎంపీగా మొన్న మీరు ఎన్నుకున్న కడియం కావ్య ఉన్నది. మనకు రేపు ఏ పని కావాలన్నా ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. మనకి ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ద్వారానే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు పోతారు?
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పిట్టల శ్రవణ్ సర్పంచ్గా ఎన్నికైతే పోతాడు, పోయి మీ సమస్యలు చెప్తాడు, ఎక్కువ నిధులు తెస్తాడు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. మరి మనం ఎవరికో ఓటేస్తే ఆయన ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం దగ్గరికి పోలేడు, ఎమ్మెల్యే దగ్గరికి రాలేడు, ఎంపీ దగ్గరికి పోలేడు. మరి ఎవరి దగ్గరికి పోయి నిధులు తేవాలి? ఆయన ఎట్లా ఈ గ్రామం అభివృద్ధి కావాలి? ఎట్లా మనకి ఇందిరమ్మ ఇండ్లు రావాలి? ఆలోచించండి. ఇవాళ మన గోవర్ధనగిరి గ్రామంలో దాదాపుగా ఒక శ్రావణ్ గారి కత్తెర గుర్తుకే, శ్రావణ్ గారి కత్తెర గుర్తుకే, శ్రావణ్ జనగామ జిల్లా లింగాల ఘన్పూరు మండలం పట్టేలగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల పొన్నాల బుచ్చయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించారని కోరారు. గ్రామ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని, ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రజల మధ్యలో ఉంటూ పనిచేస్తారని తెలియజేశారు. ఇక గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 3 నెంబర్లు ఉంటుంది దీనికి. మాది లింగాలగనపురం మండలం పట్టేగూడెం గ్రామం. కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పొన్నాల బుచ్చయ్య అని నేను. నన్ను గెలిపించినట్లయితే గ్రామ ప్రజలు, పట్టేగూడెం గ్రామ ప్రజలు ఓట్లేసి నన్ను బ్యాటు గుర్తుకు ఓట్లేసి నన్ను గెలిపించినట్లయితే ఈ గ్రామంలో వీధి లైట్లు, మోరీలు, బజార్ల వెడల్పు, ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ప్రాబ్లము, అవన్నీ గ్రంథాలయం, పిల్లలు చదువుకునేటందుకు గ్రంథాలయం కూడా కట్టిస్తానని, ఇంకా మరియు ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకేమైనా సబ్సిడీ పథకాలు కానీ, ట్రాక్టర్లకు ఏమైనా సబ్సిడీ పథకాలు వచ్చినా అందరికీ అందేటట్లుగా చేస్తాను. మరియు ఇంకా ఎక్కువ నిధులు తేవడానికి కృషి చేస్తాను. మన కడియం శ్రీహరి మన ఎమ్మెల్యే, పైన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మనకు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కడియం కావే ఉన్నారు. వాళ్ళతోనే వాళ్ళ అభివృద్ధి బాటలో ఆర్నిశలు కృషి చేసి వాళ్ళ దగ్గర నుండి మన పటేలగూడెం గ్రామ ప్రజలకు ఎక్కువ నిధులు తెచ్చి ఎక్కువ అభివృద్ధి చేస్తానని, మండలంలోకి వెళ్ళా ఎక్కువ అభివృద్ధి చేస్తానని విన్నవించుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం వనపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శైలజ ఉపేందర్ రెడ్డి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ తాను గ్రామానికి చేయబోయే అభివృద్ధి వివరిస్తూ తనకు ఓటు వేయాలని కోరారు. గ్రామంలో రోడ్లు వేస్తానని, ఇక అదేవిధంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ప్రధానంగా కోతుల బెడద ఉందని, తనను గెలిపిస్తే మొదట సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వనపర్తి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ కి పోటీ చేస్తున్నాను. నన్ను సర్పంచ్ గెలిపించి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తాను. నేను వనపర్తి నుంచి మైపల్లికి వెళ్లే రోడ్డు, వనపర్తి టు రామరాజుపల్లి రోడ్డు, ఇవన్నీ చేసి చూపిస్తాను. కోతుల బాధ, ఫస్ట్ ఊరికి ఉన్నది కోతుల బాధ, కోతుల బాధ అది తీసేస్తాను. ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు, ఏసీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు, పెద్దవాళ్ళకి పింఛన్లు, బీసీ కాలనీ సీసీ రోడ్స్, ఇవన్నీ చేసి చూపిస్తాను. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి. పాలు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని వనపర్తి ప్రజలందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఇక హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతానగర గ్రామంలో బస్సు సదుపాయం, రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు పడుతున్న సమస్యలను తీరుస్తానని, గ్రామ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడతానని సీతారామనగరం కాంగ్రెస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అంటున్నారు. తాను గెలిచిన 15 రోజుల తర్వాత గ్రామానికి బస్సు సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఊరి అభివృద్ధికై కొరకై ఎలవేళలా తన వంతు కృషి చేస్తానంటున్న సీతానగరం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థితో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్.
గ్రామాలలో పల్లెపోరు మొదలైంది. అయితే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు నామినేషన్ల పర్వం పూర్తయింది. ఈ నెల 11, 14, 15 రోజుల తేదీలలో ఇటు ఎలక్షన్లు నిర్వహించడానికి అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. ఇప్పటికే అభ్యర్థులు తమ తమ ఓట్ల వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మనం ప్రస్తుతానికైతే హన్మకొండకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతానగరం అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తారనేది వాటి గురించి మనం మాట్లాడతాం. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి అయినటువంటి రమేష్ అనే వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారు గెలిస్తే అనే విషయాల గురించి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అసలు మొత్తంగా గ్రామంలో 700 పైగా చిలుకు ఓటర్లు ఉన్నారు. అయితే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు గెలిస్తే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? సర్పంచ్ అభ్యర్థిగా కూకట్ల సునీత రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. సీతారాయణ గ్రామం నుంచి నిలబడుతున్నాం. మన ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు అంటే మెయిన్ సీసీ రోడ్లు, డ్రైనేజీ, బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం ఇలాంటి తదితర పనులకు మేము అభివృద్ధి చేసేందుకు ముందుకొస్తున్నాం. సీతారాయణ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా 6 గ్యారెంటీలలో ముఖ్యంగా ఈ బస్ సౌకర్యం అనేది ముఖ్యంగా నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అదే ప్రధాన అజెండాగా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది నేపథ్యంలో ఈ గ్రామానికి ఇంతవరకు బస్ అనేది సౌకర్యం లేదా, ఇప్పటికే ఈ మధ్యలో రావడం లేదా, అసలు ఇబ్బంది పడుతున్నట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులలో ఒకవేళ మీరు గెలిచినాక బస్సు వచ్చే అవకాశం ఉంది? బస్సు గత 5 సంవత్సరాల నుండే ఒక ట్రిప్ వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తగ్గించిల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుండి ఒక ట్రిప్ వస్తుంటే మేము ఆల్రెడీ ఎమ్మెల్యేతోని మాట్లాడి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది డిఎం కు, డిపో మేనేజర్ గారికి. సరే, డిపో మేనేజర్ సూచించిన విషయం ఏంటంటే రిక్రూట్మెంట్ లో డ్రైవర్లు, కండక్టర్లు లేక సరిగా వస్తలేరు, రిక్రూట్మెంట్ లో డ్రైవర్లు లేక ఇబ్బంది అవుతుందని ఒక ట్రిప్ వేసి అన్ని విలేజ్లకు అట్లే తిప్పుతాను అని అంటే మేము ఎమ్మెల్యే గారి నుంచి వెళ్ళి రిఫరెన్స్ తీసుకోకపోతే సరే మనకు డ్రైవర్స్ అందుబాటులో ఉన్నప్పుడు చూద్దాం, అదొకటి రోడ్డు కూడా బాగాలేదన్నారు. దీనికి మొన్న కూడా గత 15 రోజుల క్రితం కూడా పోయి చెప్పొచ్చినాం. దీని గురించి ఎమ్మెల్యే గారు స్పందించిండు. ఎలక్షన్లు అయిపోయినాక బస్సు విషయంలో మాత్రం 100% 15 రోజులలో నేను బస్సు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే గత ప్రభుత్వం నుంచి కూడా కొంచెం ఇల్లు లేక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఊర్లో ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లులు అనేది ఊసే లేదంటూ ప్రజలు చెప్తున్నారు. ఆల్రెడీ 8 ఇండ్లు వచ్చినాయి. 8 ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చినాం. 4 స్లాబ్ పడ్డాయి. 4 లక్షల బిల్లులు కూడా పడి ఉన్నాయి. రోడ్డుకే ఉన్నాయి. అందరికి గ్రామ ప్రజలకు కూడా తెలుసు. ఇండ్ల విషయాలు అంటే 100% గా తీసుకున్నాం. ఇంకా 8 కూడా పెట్టినాం. 2 వీటి దాకా ఈ ఎలక్షన్లు అయిపోగానే అవి కూడా ముగ్గు పోసేందుకు సిద్ధంగా ఉన్నది. మరియు సన్న బియ్యం 6 గ్యారెంటీలు అన్నారు. సన్న బియ్యం 100% గా విలేజ్ మొత్తం గ్రామ ప్రజలు అందరూ సన్న బియ్యం తీసుకుంటారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా పోతే విద్యుత్ 200 యూనిట్ల విద్యుత్ కూడా, కరెంటు కూడా 100% గా వస్తుంది. అది చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఇంకా వచ్చేసి గ్యాస్ 500 సబ్సిడీ కూడా పడుతుంది. కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిమంది ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, మిగతా వరకు అయితే కంపల్సరీగా పడుతున్నాయి. అదే వృద్ధులకు కూడా వృద్ధాప్య పింఛన్ లాంటివి అందడం లేదంటూ కొందరు చెప్తున్నారు మీ గ్రామస్తులు. పింఛన్లు అంటే కొన్ని రాలేదు, శాంక్షన్ ప్రభుత్వం నుండి శాంక్షన్ కాలేదు. పింఛన్లు మాత్రం కొన్ని కాలేదు. అవి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్ లేక రిలీజ్ కాలేదు. అది ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మేము అందుబాటులో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే గ్రామ ప్రజలు ఏమంటున్నారు అంటే ఏ అభ్యర్థినైనా మేము గెలిపించుకోవడానికి సిద్ధమే, కాకపోతే ఊరి బాగు కోసం, ఊరి డెవలప్ కోసం ఎవరైతే అభివృద్ధి కోసం ముందడుగేస్తారో వారిని మాత్రమే ఎన్నుకుంటామంటూ వారు చెప్తున్నారు. అయితే ప్రజలకి లాస్ట్ గా చివరిగా ఇలాంటి హామీలు ఇవ్వబోతున్నారు మీ గ్రామస్తులకు? అభివృద్ధి పనుల కొరకే మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యే గారు సూచనల మేరకు 100% గా అభివృద్ధి చేసేందుకే ఇప్పుడు ఆల్రెడీ 20 lakhs సీసీ రోడ్ వేయించినాం. 1 కోటి రూపాయల బీటీ రోడ్ శాంక్షన్ చేసినాం. ఆల్రెడీ కంకర అయిపోయింది. ఇంకా వారం 10 రోజులు ఇలా కోడ్ అయిపోగానే అది పడుతుంది. ఇది కూడా హామీ, సీసీ రోడ్లు కానీ, బస్సు కానీ, మోరీ డ్రైనేజ్ 100% గా హామీ ఇస్తున్నా. అభివృద్ధి కొరకే యువతగా నేను ముందుకొచ్చి తిరుగుతున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ పనైనా విషయం ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులైనా నేను ఎదుర్కొని ముందుకెళ్తాను. నన్ను కూడా అట్టే సహకారంతో వాళ్ళు గెలిపిస్తారని
నమ్ముకున్నాను. రైట్, ఇది వీరు చెప్తున్న విషయం. గత ఉప సర్పంచ్ కూడా నేను పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ తరపున ఉండి నేను చాలా డెవలప్ కోసం కృషి చేస్తున్నాను. ఏదైతే ప్రజలు సమస్యలు తీసుకొచ్చారో ఆ సమస్యలను అయితే నేను తీరుస్తాను. నేను గెలిచిన 15 రోజుల అనంతరం ఖచ్చితంగా ఊరికి బస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రప్పించే పూచి నాదంటూ చెప్తున్నారు. అదే విధంగా సైడ్ డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు, ఇందిరమ్మ ఇల్లులు, వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి అన్ని నా బాధ్యత అంటూ వారు చెప్తున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే నేను ఊరి అభివృద్ధి కోసం తోడ్పడతానంటూ వారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ రమేష్ తో మోనిష్ వరంగల్. మనుగురు ఆర్టీసీ డిపో తీవ్ర నష్టాల్లో ఉందని, ఆర్టీసీ డిపోని నష్టాల నుంచి కాపాడాలని కండక్టర్లు, డ్రైవర్లు 16 రోజులుగా రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇక సేవ్ మనుగురు ఆర్టీసీ డిపో అంటూ డిపో ఎదుట దీక్షకు పూనుకున్నారు. సుదూర ప్రాంతాలు గోదావరికని మంచిర్యాల బస్ సర్వీసులను కండక్టర్లు లేకుండా డ్రైవర్ను మాత్రమే పెట్టి పడపమంటున్నారని ఆరోపించారు. ఇక దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గోదావరికని మంచిర్యాల సర్వీసులకు కండక్టర్తో కూడిన బస్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గోదావరికని సర్వీసు గతంలో కండక్టర్ తో ఎక్స్ప్రెస్ సర్వీస్ నడిచేది. దానివల్ల డిపోకు అధిక లాభాలు వచ్చాయి. అది మహాలక్ష్మి పథకంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఎక్స్ప్రెస్ సర్వీస్ నడిచేది. దాని గత 2 నెలల నుంచి కండక్టర్ తీసేసి 1-1 సర్వీస్ గా ఒక డ్రైవర్ ని, ఇదంతా ఏజెన్సీ ఏరియా, స్టాప్ లెక్క ఉంటాయి, పల్లెటూర్లు ఎక్కువ, ఒక డ్రైవరు తను వాటర్ బాటిల్ ఇచ్చుకుంటూ టికెట్ ఇష్యూ చేస్తూ డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉన్నది. దాని గురించి ఈ టెంట్ మేము గత 16 రోజుల నుంచి టెంట్ నడిపిస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గోదావరికని సర్వీసు కండక్టర్ తో నడవాలా. దానివల్ల డిపో కూడా లాభాలు వస్తున్నాయి అధికంగా. అదే విధంగా పలు మన సమస్యలు ఇంతకుముందు మా డిమాండ్స్, రెస్ట్ రూమ్ సరిగా లేదు, ప్లస్ పని భారం ఎక్కువైతుంది డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద. ఎక్స్ప్రెస్ సర్వీస్ గా కండక్టర్ సర్వీస్ తో నడిపించాలని, మహాలక్ష్మి పథకాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అది కాక ఆ ప్లేస్ లో 1 మ్యాన్ సర్వీస్ గా సూపర్ లగ్జరీ సర్వీస్ పెట్టి దాన్ని మళ్ళీ మంచిర్యాల ఎక్స్టెన్షన్ చేసి ఒక సింగిల్ డ్రైవర్ తో నడిపిస్తున్నారు. ఇదంతా మన ఏజెన్సీ ఏరియాలో యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశం ఉంటది. కాబట్టి 1 మ్యాన్ సర్వీస్ అనేది చాలా తప్పు నిర్ణయంతో ఈ యాజమాన్యం నడిపిస్తుంది. కాబట్టి అధిక పని భారాన్ని తగ్గించాలని మేము కోరుకుంటున్నాం.